ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. టీడీపీ అధికారులకు వచ్చాక తొలిసారిగా 13 జిల్లాల కలెక్టర్లతో ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పరిపాలన అభివృద్ధి ప్రణాళికపై సమీక్షించనున్నారు. ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్ష సమావేశానికి విజయవాడ నగరం వేదికైంది. విజయవాడ కేంద్రంగా జరగనున్న కలెక్టర్ల సదస్సును విజయవంతం చేసేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నగరంలోని ఎంజీ రోడ్డులోని గేట్వే హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 13 జిల్లాల కలెక్టర్లతో పాటు కేబినెట్ మంత్రులంతా హాజరు కానున్నారు. ప్రభుత్వ హామీల అమలు, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, ఆగస్టు 15 వేడుకల నిర్వహణతో పాటు పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది. ఎయిర్పోర్టు అభివృద్ధి, పోర్టు నిర్మాణం, రాజధాని ఏర్పాటుతో సహా పలు అంశాలను సీఎం సమీక్షించనున్నారు. ప్రభుత్వ పరంగా నిర్వహించనున్న ఈ సమీక్షా కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరు కానుండటంతో అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దేవినేని జిల్లా యంత్రాంగానికి సూచించారు. దశ నిర్దేశం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. దీని కేబినెట్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. విజయవాడలో ఈ సమావేశం జరగటం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా 7 మిషన్స్నే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా రేపు ఆ సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంతా కూడా ఏదైతే ఆ మిషన్కు సంబంధించిన లక్ష్యాలు కానీ, ఏ విధంగా వాటిని వేగవంతం చేయాలని కానీ, ఏ విధంగా జిల్లా యంత్రాంగం వాటిలో పాలు పంచుకోవాలని కానీ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యే విధంగా మరి దిశా నిర్దేశం చేయడానికి రేపు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సమావేశం జరిగే గేట్వే హోటల్ పరిసరాలన్నీ పూర్తిగా భద్రతా వలయాల ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం ఎంజీ రోడ్డు మీద ట్రాఫిక్ ను కూడా మళ్లించనున్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు బాబుకు ఆహ్వానం పలకడంతో పాటు అభినందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద విజయవాడలో జరిగే సీఎం సమీక్షా కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా యంత్రాంగానికి ఒక దిశని అప్పచెప్పి ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే రేపు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక 7 మిషన్స్ని ఏర్పాటు చేసింది. ఆ మిషన్స్ యొక్క వివరాలన్నీ కూడా రేపు జిల్లా యంత్రాంగానికి తెలియచేసి తద్వారా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ సమావేశం పెట్టాం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమీక్షలో ప్రభుత్వం మొత్తం 7 అంశాలపై దృష్టి సారించనుంది. రాష్ట్రానికి ఈ సమీక్ష ద్వారా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తారని ఐఏసీ అధికారులు భావిస్తున్నారు.